గౌరవ సభ్యులు కిషన్ రెడ్డి గారు. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి 3వ సంవత్సరంలో కూడా అనేక కారణాల కారణంగా ఈరోజు తెలంగాణ రైతులు తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది వర్షాలు సరిగా పడ్డా కూడా ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సినటువంటి సహకారం సరిగ్గా రాని కారణంగా కూడా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ముఖ్యంగా నాకంటే ముందు మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ సభ్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం విషయంలో ఇక్కడ అనేక విషయాలు మాట్లాడడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, ఇన్పుట్ సబ్సిడీ మహారాష్ట్రకి ఎక్కువ ఇచ్చారు, తెలంగాణకు తక్కువ ఇచ్చారని చెప్పారు వారు. నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నాను, వారు కూడా చెప్పాలి. ఈ ఉమ్మడి రాష్ట్రంలో కూడా మనకు అనేక రకాల వరదలు వచ్చాయి, కరువు వచ్చింది, తుఫాన్లు వచ్చినాయి, అకాల వర్షాలు వచ్చినాయి. కానీ ఏ రోజైనా సరే 790 కోట్లకు మించి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో అధికారం ఉన్నది, కేంద్రంలో అధికారం ఉన్నప్పుడు ఏ రోజైనా ఒక్క సంవత్సరం అయినా ఇన్పుట్ సబ్సిడీ కింద 790 కోట్ల రూపాయలు తెచ్చుకున్నారా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రైతులను ఆదుకోవడం కోసం అని అడుగుతా ఉన్నాను. ఏ రోజు కూడా తేలే. కానీ ఈరోజు మనము ధైర్యంగా చెప్పొచ్చు, కేంద్ర ప్రభుత్వము మనకు అప్పుడు 10 జిల్లాలు ఉన్నప్పటికీ కూడా, అందులో హైదరాబాద్ తీసేస్తే 9 జిల్లాలు ఉన్నప్పటికీ కూడా 790 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, చాలా విషయాలు కేంద్ర ప్రభుత్వాన్ని గురించి మరి ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చారు, ఇప్పుడు ఏమీ చేయడం లేదని. స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఇప్పటికే అనేక చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి విషయాన్ని కూడా నేను ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీకి మనవి చేస్తా ఉన్నాను. గత అనేక సంవత్సరాలుగా ఈ దేశంలో రైతు సంఘాలు కానీ, రైతులు కానీ, రాజకీయ పార్టీలు కానీ, చట్టసభలు కానీ, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఒక సమగ్రమైనటువంటి పంటల బీమా పథకం కావాలని ఈ దేశంలో కోరుతున్నప్పటికీ కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే ఒక సమగ్రమైనటువంటి పంటల బీమా పథకం తేలేకపోయింది. కానీ ఈరోజు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పేరు మీద కేంద్ర ప్రభుత్వము మరి పంటల బీమా పథకం తీసుకురావడం జరిగిందని చెప్పి మీ ద్వారా మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఇందులో మరి రైతుల వాటా ప్రీమియం రేట్ ఏదైతే ఉంటుందో అధ్యక్ష, అది 1.5% తగ్గించిన విషయాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు అది నామమాత్రంగా ఆమాత్రమైన ఉండాలి కాబట్టి 0% ఉంటే అకౌంట్ ఉండదు కాబట్టి 1% నామమాత్రపు రేటుతో ఈరోజు దేశంలోని రైతులందరికీ, తెలంగాణ రైతులతో సహా పంటల బీమా పథకం వర్తింపజేసినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారిదని నేను కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు బ్యాంకు రుణాలే కాదు, నాన్ బ్యాంక్ రుణం తీసుకున్నటువంటి రైతులకు కూడా ఈ పంటల బీమా పథకం అమలు చేస్తున్నటువంటి విషయాన్ని కూడా నేను వారికి మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, విత్తనాలు నాటలేని పరిస్థితి వస్తే దానికి పంట వచ్చిన తర్వాత కళ్ళం దగ్గర పంట నష్టపోతే, ఒకవేళ మరి ట్రాన్స్పోర్ట్లో నష్టపోతే కూడా ఈరోజు పంటల బీమా పథకం వర్తింపజేస్తున్నటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా నేను వారికి మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, స్థానికంగా అనేక రకాలుగా ఎంతైతే రైతుకు గిట్టుబాటు ధర రావాలో ఆ గిట్టుబాటు ధర రాకపోతే కూడా ఈ పంటల బీమా పథకం వర్తించేటువంటి చర్య ప్రభుత్వం తీసుకున్నది. ఇంతకుముందు ఈరోజు మనం చర్చించుకున్నాం, మంత్రులు ఇరిగేషన్ శాఖ మంత్రి అయినటువంటి హరీష్ రావు గారు చెప్పారు, 11 ఇరిగేషన్ ప్రాజెక్టులను మరి కేంద్ర ప్రభుత్వము ఈరోజు ప్రధానమంత్రి కృషి సిచాయి యోజన కింద మరి రాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేయడం కోసం ముందుకొచ్చిందని. మరి అదేవిధంగా
రైతుల భూసార పరీక్షల కార్డులు కూడా అందజేయడంలో కూడా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి సాయం అందజేస్తూ ఉన్నది. అదేవిధంగా పశువు సంవర్ధక మత్స్య పరిశ్రమ ప్రోత్సాహం కూడా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి సాయం అందజేస్తూ ఉన్నది. ఇంతకుముందు రిపోర్ట్లో కూడా చెప్పారు మంత్రి గారు, మరి ఉద్యానవన విశ్వవిద్యాలయం ఇక్కడికి తెలంగాణకు రావడంలో కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తూ ఉన్నది మన తెలంగాణ రాష్ట్రానికి. మంత్రి నివేదికలో ఉంది, డ్రిప్ ఇరిగేషన్లో కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తూ ఉన్నది. మనకు తెలుసు అధ్యక్ష, మీకు కూడా తెలుసు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో కేంద్రంలో రైతులు ఎరువులు కావాలంటే రోజుల తరబడి మరి ఎరువుల దుకాణాల దగ్గర క్యూలో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండేది. లాఠీ చార్జ్ జరిగింది రాష్ట్రంలో కూడా, హార్ట్ అటాక్స్ వచ్చి రైతులు చనిపోయారు. మరి ఈరోజు ఎక్కడ కూడా ఈ దేశంలో కాదు తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామానికి కూడా ఎంత ఎరువులు కావాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వము ఈరోజు పంపిస్తున్నటువంటి చరిత్ర ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి కనిపిస్తుందనే విషయాన్ని నేను మనవి చేస్తున్నాను. బ్లాక్ మార్కెట్ లేదు, ఎరువుల కొరత లేదు. దానికి కారణము నరేంద్ర మోడీ గారు ఈరోజు వేపపూత పూసినటువంటి ఎరువులను దేశమంతా పంపించడంతో ఆ ఎరువులు మరి వ్యవసాయానికి కాకుండా పక్కదారి మళ్లించేటువంటి అంటే అడ్డదారులన్నీ కూడా ఈరోజు అరికట్టాడు. కాబట్టే ఈరోజు ఎరువులు అందరికీ అందుబాటులో వస్తున్నాయి. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రామగుండం ఎరువుల కంపెనీ మూసేస్తే నరేంద్ర మోడీ గారు మన తెలంగాణ రాష్ట్రానికి మొదటిసారిగా వచ్చినప్పుడు అదే పరిశ్రమను మళ్ళీ ఓపెన్ చేయిస్తానని చెప్పి శంకుస్థాపన చేసిన చరిత్ర ఈరోజు నరేంద్ర మోడీ గారిదని చెప్పి నేను వారికి మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు మరి జనధన యోజన కింద రైతాంగానికి అందరు కూడా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించి కోట్లాది మంది రైతులకు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయిస్తున్నటువంటి చరిత్ర కూడా నరేంద్ర మోడీ గారిదని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి సడక్ యోజన కింద అన్ని గ్రామాలకు కూడా వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఏ రకంగానైతే రోడ్లు పక్కా రోడ్లు నిర్మాణం చేశారో దాని మధ్యలో కాంగ్రెస్ పార్టీ వదిలేసింది 10 సంవత్సరాలు. మళ్ళీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ ఉత్పత్తులు పట్టణ ప్రాంతాలకు రవాణా చేసుకోవడం కోసం, గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు కనెక్టివిటీ పెంచడం కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మళ్ళీ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనను పునరుద్ధరించినటువంటి విషయాన్ని కూడా నేను వారికి మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు రాష్ట్రంలో మరి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద 150 రోజులు ఉండేది. కానీ కరువు ప్రాంతాలుగా ఉన్నటువంటి అనేక రాష్ట్రాలను గుర్తుపెట్టుకొని తెలంగాణ రాష్ట్రానికి దాన్ని 200 రోజులకు పెంచినటువంటి చరిత్ర కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తెలంగాణలోని మరి గ్రామీణ కూలీలకు అందించినటువంటి సహకారాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ట్రాక్టర్లను కూడా సబ్సిడీ రేట్లతో మరి తెలంగాణలోని అనేక మందికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం చేస్తున్నాను. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రైతులకు అనేక రకాలుగా ఆదుకుంటుంది. మరి ఇది మరి వాళ్ళు మీరు మెచ్చుకోకుండా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం సరైనటువంటిది కాదని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. ఇకపోతే అధ్యక్ష, మన తెలంగాణ రైతులు ఇది 5వ సీజన్ అధ్యక్ష. మనకు తెలంగాణ వచ్చిన తర్వాత ఇది 5th సీజన్. ఈ 5వ సీజన్ల వరకు కూడా వరుసగా తెలంగాణ రైతులను మరి అనేక రకాలుగా నష్టాలే కాటేశాయి. గత 2 ఏళ్లలో 4 పంట సీజన్లలో కరువు కారణంగా లేక మరి పంటలు పండక ఉన్న పంటలు ఎండిపోయి దెబ్బతిన్నటువంటి అన్నదాతలను సెప్టెంబర్లో కురిసినటువంటి అధిక వర్షాలతో కూడా కొంత నష్టపోయిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఈరోజు రైతులకు కష్టాలే పెట్టుబడిగా నష్టాలే దిగుబడిగా అన్నట్టుగా ఉంది. దీన్ని అందరము రాజకీయాలకు అతీతంగా మరి రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఈరోజు మరి ఇన్పుట్ సబ్సిడీ ఎందుకు ఇస్తారు అధ్యక్ష? ఇన్పుట్ సబ్సిడీ మరి ఈరోజు ఏదైతే పేషెంటు హాస్పిటల్లో ఉండి వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు ఏదైతే ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు వెంటిలేటర్ ఏ రకంగా మరి పేషెంట్కి అందిస్తారో కష్టాలు ఉన్నటువంటి రైతు అన్నీ కోల్పోయి సర్వస్వం కోల్పోయి మరి కష్టాలు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ అందిస్తారు. నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఇప్పటికే ఇన్పుట్ సబ్సిడీ గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు పూర్తిగా డిస్బర్స్మెంట్ చేయడంలో ఆలస్యమైంది. నేను ప్రభుత్వాన్ని కోరుతాను, ఇన్పుట్ సబ్సిడీ కేంద్రం ఇచ్చిన దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా జోడించి వెంటనే మరి ఇన్పుట్ సబ్సిడీ తెలంగాణ రైతులకు వెంటనే పంపిణీ చేయాల్సిందిగా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇది భావ్యం కాదు. మరి ఈరోజు అగ్రికల్చర్ చాలా సున్నితంగా మారింది.
చాలా సున్నితమైనటువంటి రంగం మారింది. ముళ్ళు ఆకు మీద పడ్డా, ఆకు ముళ్ళు మీద పడ్డా ఈరోజు నష్టపోయేది ఆకు. ఆ రకంగా ఈరోజు రైతు కూడా మరి వర్షం రాకపోయినా, మరి కరువు ఏర్పడినా, తుఫాన్ వచ్చినా, వరదలు వచ్చినా, లేక విద్యుత్ లేకపోయినా, విత్తనాలు దొరకకపోయినా, ఎరువులు దొరకకపోయినా, మరి గిట్టుబాటు ధర రాకపోయినా, అన్ని రకాలుగా ఈరోజు నష్టపోయేది రైతు. ఈరోజు రైతు సమాజానికి అన్నం పెట్టేటువంటి రైతు ఈరోజు ఆకలితో అలమటిస్తున్నాడు, మరి అప్పులతో బాధపడతా ఉన్నాడు, ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు మన దగ్గర కనిపిస్తూ ఉన్నది. మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి రైతు మార్పు కోరుకున్నాడు అధ్యక్ష. మన చిన్న రాష్ట్రము, మరి పరిపాలన సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాలుగా ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఈ చిన్న రాష్ట్రంలో రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పి భావించాడు. ఆ దిశలో మనమందరం కూడా కలిసికట్టుగా రైతును ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మనపైనే ఉన్నదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్న అధ్యక్ష. ముఖ్యంగా ఆ రోజు అనుకున్నాం మనం, మరి ఈరోజు ఈ యొక్క వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఈ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వము సానుకూలంగా ఉండాలని ఈరోజు రైతు కోరుకుంటున్నాడు. ఆ విషయంలో మనమందరము ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనవి చేస్తున్నాను. ఇటీవల ఇంకో సభ్యుడు చెప్పాడు, భారీ వర్షాలతో సెప్టెంబర్లో వచ్చినటువంటి పంటల విషయంలో, ఆ విషయంలో పూర్తి స్థాయిలో నేను కేంద్ర మంత్రి గారితో కూడా మాట్లాడాను. ఎన్యూమరేషన్ చేసి ఈ యొక్క వర్షాలతో నష్టపోయినటువంటి రైతులకు సంబంధించినటువంటి నివేదిక కేంద్ర ప్రభుత్వానికి సమగ్రంగా రాలేదనే విషయాన్ని వారు చెప్పినటువంటి విషయాన్ని కూడా మీ సందర్భంగా నేను మనవి చేస్తాను. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు విత్తన చట్టం, ఒక సమగ్రమైనటువంటి విత్తన చట్టం రావాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం విత్తన చట్టం చేస్తుందని చెప్పి చాలాసార్లు మనం ఇదే శాసనసభలో చర్చించుకున్నాం. చివరకు మనం ఒక చట్టం చేశాము. అది సమగ్రంగా ఉందా లేదా? ఎందుకంటే తెలంగాణ విత్తన భాండాగారం చేస్తామని ప్రభుత్వం చెప్పింది. దాని వరకు ఎంత ముందు అడుగులేసిందో చెప్పలేదు, కానీ అందులో మళ్ళీ అదే విషయాన్ని మళ్ళీ చెప్పారు. ఇదే శాసనసభలో ముఖ్యమంత్రి గారు మొదటి ఉపన్యాసంలో ఈ యొక్క తెలంగాణను విత్తన భాండాగారంగా చేస్తామని చెప్పారు. మరి ఇంతవరకు అది పూర్తి స్థాయిలో సమగ్రమైనటువంటి కార్యాచరణ అందుకోలేదు. ఆ విషయంలో కూడా మరి ప్రభుత్వము మరింత వేగవంతంగా అడుగులు వేయాల్సిందిగా, ఈ యొక్క విత్తనాలకు కావాల్సినటువంటి సరైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పటికీ దాన్ని సమగ్రంగా ఈ విత్తన భాండాగారంగా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశానికి కావాల్సినటువంటి విత్తనాలు మన తెలంగాణకే కాదు, యావత్ దేశానికి కావాల్సినటువంటి విత్తనాలు కూడా మన తెలంగాణ రాష్ట్రం నుంచి పంపడానికి అవకాశం ఉంది. ఆ రకంగా విత్తనాల ఉత్పత్తి కోసం ఒక సమగ్రమైనటువంటి చట్టం చేసి దానికి సంబంధించినటువంటి రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి రైతులకు ఏ రకమైనటువంటి రైతులు ఇస్తామో, ఏ రకంగా విత్తన భాండాగారంగా తెలంగాణ రూపుదిద్దుతామో ఆ రకంగా ప్రభుత్వం అడుగులు వేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు మరి ఈ యొక్క రైతులకు సంబంధించి ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈ యొక్క రుణ అర్హత ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈరోజు రుణాలు అందడం లేదు. మనం ఎంతైతే లక్ష్యంగా పెట్టుకున్నామో ఈ సంవత్సరం ఆ లక్ష్యాన్ని మనం చేరుకోలేకపోయాం. దానికి కారణము కూడా ప్రభుత్వము మరి అర్థం చేసుకొని రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో రుణాలు అందించాలి. దీనికి కారణము ఈరోజు బ్యాంకుల్లో మరి బుక్ అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. రైతుల పేరు మీద బుక్ అడ్జస్ట్మెంట్ చేయడంతో కొత్త రుణాలు అందక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. దానికి ప్రధానమైనటువంటి కారణము రైతుల రుణమాఫీ. అది పూర్తి స్థాయిలో అమలు జరగని కారణంగా అనేక మంది రైతులు కొత్త రుణాలు అందుకోక మరి ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నారు. నేను మంత్రి గారిని అడుగుతున్నాను, ఈ రాష్ట్రంలో ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంతమందికి రుణాలు అందాయి, మిగిలిన వాళ్ళకి ఎందుకు అందలేదు? దాని కారణాలు కూడా ఈరోజు మరి ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అర్థం చేసుకొని భవిష్యత్తులోనైనా సరే మరి ఈ యొక్క రుణమాఫీ పూర్తి స్థాయిలో చేసి రైతాంగానికి అర్హత ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ యొక్క రుణం అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు ఈరోజు కౌలు రైతుల విషయంలో కూడా ప్రభుత్వము ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మన రాష్ట్రంలో మరి 4,80,000 మంది కౌలు రైతులు ఉన్నారని ప్రభుత్వము మరి గుర్తింపు కార్డులు ఇచ్చింది అధ్యక్ష. పంట రుణాలు అందిస్తామన్నారు, కానీ గుర్తింపు కార్డుల చట్టం అమలు అధ్వాన్నంగా ఉండడంతో కేవలం మరి ఆ యొక్క
30,000 మందికే ఆ యొక్క మరి కార్డులు వచ్చాయి. 4,80,000 మందికి కౌలు రైతుల యొక్క కార్డులు అందలేదనే విషయాన్ని కూడా నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు రైతుల పరిస్థితి చాలా దుర్భరంగా ఉన్నప్పుడు ఈ యొక్క 2 సంవత్సరాల్లో కరువు కారణంగా పంట నష్టానికి మరి పరిహారం ఇంతవరకు అందలేదనే విషయాన్ని కూడా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, రుణమాఫీ ఈ సంవత్సరం బడ్జెట్లో పూర్తి స్థాయిలో వెంటనే చెల్లించి కొత్త రుణాలు అందడం కోసము ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు రాష్ట్ర స్థాయిలో ఒక సమగ్రమైనటువంటి విత్తన చట్టాన్ని తీసుకురావాలి. అదేవిధంగా తక్కువ ధరలకు నాణ్యమైనటువంటి విత్తనాలు అందించేలా ప్రభుత్వము ఒక సీడ్ కార్పొరేషన్, ఒక మరి రైతులకు ఉపయోగపడేటువంటి ఒక సీడ్ కార్పొరేషన్, విత్తన కార్పొరేషన్ను బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. పారదర్శకత లేకుండా, పూర్తి స్థాయి జీవభద్రతా పరీక్షలు లేకుండా, జన్యు మార్పిడి పంటల క్షేత్ర పరీక్షలు, మార్కెట్ ప్రవేశాన్ని రాష్ట్రంలో అనుమతించకూడదు. ఇందుకోసము సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలను కూడా మరి పార్లమెంట్ కమిటీ, స్టాండింగ్ కమిటీ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ కూడా మరి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సీడు పరిశ్రమలో వ్యవసాయదారులకు అనుకూలంగా మరి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మహిళలను కూడా కౌలు రైతులుగా మరి ప్రభుత్వం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విషయం పట్ల కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు దాదాపు ఇంతకుముందు నేను చెప్పినట్టు 50 లక్షల రైతులు ఉన్నారు మన రాష్ట్రంలో. మరి సుమారు 6 లక్షల మందే, మొన్న మంత్రి గారు చెప్పారు, 6 లక్షల మందే మరి పంటల బీమా పథకంలో భాగస్వాములు అయ్యారు. 50 లక్షల మంది రైతులుంటే 6 లక్షల మందే ఎందుకు పంటల బీమా పథకంలో చేరారని మంత్రి గారిని కోరాను. మరి నేను మంత్రి గారిని వేరే కాదు, దీన్ని సమగ్రంగా ఈ పంటల బీమా పథకము ఉన్నంతలో కొంత మేలైనటువంటి పథకం కాబట్టి ఈ పథకంలో రైతులందరూ చేరే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా నేను మంత్రి గారిని కోరుతా ఉన్నాను. అందుకే నేను చెప్పాను, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్స్ నుంచి మొదలు పెడితే పార్లమెంట్ సభ్యుల వరకు కూడా రైతులని చైతన్యం చేసి ఈ